రామపత్రిక 1వ అధ్యాయం 8 నుంచి 17 వచనాలు చదువుతాను. మనం ధ్యానం చేసుకోబోయేది అయితే 16, 17 వచనాలు మాత్రమే. సందర్భం అంతా కూడా అర్థం కావాలి కాబట్టి 8 నుంచి 17 వరకు చదువుతాను. మనకి 2 వారాలు గ్యాప్ వచ్చింది ఆరోగ్యం బాగోకపోవడం వల్ల. కాబట్టి మొదటి వచనాలను కూడా ఒకసారి చదవడం ద్వారా మనం జ్ఞాపకం చేసుకున్నట్టు ఉంటుంది. ఓకే, 8వ వచనం నుంచి మీరు కూడా నాతో పాటు కలిసి చదవండి. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇప్పుడు ఎలాగైనను ఆటంకము లేకుండా మీ వద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలుకొనుచు మిమ్మల్ని గూర్చి ఎడతెగక జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఎందుకు? ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మ యందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. మీరు స్థిరపడవలనని, అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలనని, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనాను మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవలనని మిగులు అపేక్షించుచున్నాను. సహోదరులారా, నేను ఇతరులైన అన్ని జనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలం ఏదైనాను పొందవలనని అనేక పర్యాయములు మీ వద్దకు రానుద్దేశించి తిని గాని ఇది వరకు ఆటంకపరచబడి తిని. ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్థులు కాని వారికిని, జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను. కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలైనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. మనం 8 నుంచి 15 వచనాల వరకు చూస్తే దేవుని సేవకుడు ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు, ఏ లక్ష్యాలను కలిగి ఉంటాడు అనే సంగతులు మనం చూసాం. 8వ వచనంలో చూస్తే పౌలు రోమ్ సంఘంలో ఉన్న విశ్వాసులందరినీ బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు 8వ వచనంలో. అందుకని చూడండి, నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నాడు. దేన్ని బట్టి? మీ అందరి నిమిత్తము నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని చెప్పాడు. సో నిజమైన సేవకుడు ఏం చేస్తాడు? విశ్వాసులను బట్టి ప్రార్థన చేయడం మాత్రమే కాదు, విశ్వాసులను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. తర్వాత రెండోది ఏం చేస్తాడు దేవుని సేవకుడు అంటే, నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమలాడుకుంటూ మిమ్మల్ని గురించి ఎడతెగక జ్ఞాపకం చేసుకుంటున్నాను. నిజమైన సేవకుడు ఏం చేస్తాడు? గురించి ప్రార్థన చేస్తాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు, ఎడతెగక ప్రార్థన చేస్తాడు. 11వ వచనంలో చూడండి, నిజమైన సేవకుడు ఏం చేస్తాడు అంటే, మీరు స్థిరపడవలెనని కోరుతున్నాను అన్నాడు. సో సేవకుడు ఏం చేస్తాడు? నిజమైన సేవకుడు మీరు విశ్వాసంలో స్థిరపడాలి అని కోరుకుంటాడు. అంతేకాదు, మీకు కలిగి ఉన్న విశ్వాసం చేత నేను ఆదరించబడాలని, నాకున్న విశ్వాసం చేత మిమ్మల్ని ఆదరించాలని మిమ్మల్ని కలవడానికి ప్రయత్నిస్తున్నాను అన్నాడు. విశ్వాసులకు కూడా ఆదరణ ప్రోత్సాహం అవసరం, అలాగే సేవకులకు కూడా ఆదరణ ప్రోత్సాహం అవసరం. అయితే సమాజంగా మనం కూడినప్పుడు మీలోని విశ్వాసం నన్ను ఆదరిస్తుంది, ప్రోత్సహిస్తుంది. నా విశ్వాసం దేవుడు నాకు ఇచ్చినటువంటి తలాంతులు మిమ్మల్ని ఆదరిస్తాయి, మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఉపయోగపడతాయి. సో నిజమైన సేవకుడు చేసే 3వ పని ఏంటనంటే, సంఘంలోని విశ్వాసులు స్థిరపడాలని, వాళ్ళను తనకున్న కృపావరాల చేత ఆదరించాలని కోరతాడు, వాళ్ళ ద్వారా ఆదరించబడాలని కోరతాడు. సో ఏమేమి చెప్పాను జ్ఞాపకం చేసుకోండి. మొట్టమొదటిగా విశ్వాసులందరి నిమిత్తం
స్తుతులు చెల్లిస్తాడు, కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాడు. 2, ఎడతెగక ప్రార్థన చేస్తాడు. 3, వాళ్ళు స్థిరపడాలని, వాళ్ళను తనకున్నటువంటి కృపావరాలతో ఆదరించాలని ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత నిజమైన సేవకుడు ఇంకా ఏం చేస్తాడంటే 13వ వచనం చూస్తే, సహోదరులారా, నేను ఇతరులైన అన్ని జనుల్లో ఫలం పొందినట్లు మీలో కూడా ఫలం ఏదైనా పొందాలి అని అనేక సార్లు మీ దగ్గరికి రావాలనుకున్నాను అన్నాడు. అంటే పౌలు అనేక దేశాలకు సువార్తను ప్రకటించిన వ్యక్తి. ఆ సువార్తను ప్రకటించినప్పుడు అనేక మంది రక్షించబడ్డారు, సంఘాలు స్థాపించబడ్డాయి. అదేవిధంగా రోమ్ పట్టణంలోకి వచ్చి రోమ్ పట్టణంలో కూడా నేను సువార్త ప్రకటించాలనుకుంటున్నాను. ఆ విధంగా సువార్త ప్రకటన చేసినప్పుడు కొద్దిమంది రక్షించబడతారు. అలా సువార్తను విని జనాలు రక్షించబడ్డమే నాకు కావాలి. అలాంటి ఫలాన్ని అనేక దేశాల్లో, అనేక ప్రాంతాల్లో నేను పొందాను. మీ ప్రాంతంలో, మీ పట్టణంలో కూడా, మీ దేశంలో కూడా నేను అదే విధంగా సువార్త ప్రకటించి ఫలాన్ని పొందాలని ఆశపడుతున్నాను అన్నాడు. సో నిజమైన సేవకుడు చేసే 4వ పని ఏంటనంటే, తన సువార్త ప్రకటించాలని, ఆ సువార్త ప్రకటన ద్వారా అనేక మంది రక్షణ పొందితే దాన్ని బట్టి దేవుణ్ణి మహింపరుస్తూ సంతోషించాలని కోరుకుంటాడు. అంతే తప్ప మీ దగ్గర నుంచి నేను ఫలాన్ని ఆశిస్తున్నాను అంటే, మీ దగ్గర నుంచి డబ్బులను, మీ దగ్గర నుంచి గౌరవ మర్యాదలను ఆశిస్తున్నాను అని నిజమైన సేవకుడు అయితే కోరుకోడు. 14వ వచనం అన్నాడు, నేను అందరికీ రుణస్థుణ్ణి అన్నాడు. జ్ఞానం ఉన్న వాళ్ళకి, జ్ఞానం లేని వాళ్ళకి ఎంచబడే మూడులకు కూడా నేను రుణస్థుడను. ఏ విషయంలో రుణస్థుడిని అంటున్నాడు? నేను సువార్త ప్రకటించే విషయంలో రుణస్థుడను అంటున్నాడు. అందువల్ల నిజమైన సేవకుడు మటుకు రోమాలోనే మీకు కూడా నేను సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాను అని 15వ వచనం చెప్పాడు. ఇప్పుడు దానికి కారణం చెప్తున్నాడు. ఇప్పుడు 16, 17 వచనాల్లో రోమాలో ఉన్న మీకు కూడా నేను సువార్త ప్రకటించాలనుకుంటున్నాను అన్నాడు. రోమాలో ఉన్న వాళ్ళు, సంఘంలోని విశ్వాసులు ఆల్రెడీ సువార్తను విన్నారు, సువార్తను విశ్వసించారు, దానికి విధేయులయ్యారు. అయితే వాళ్లకు కూడా ఏమంటున్నాడు? మీకు సువార్తనే ప్రకటించాలంటున్నాడు. అందువల్ల సువార్తను అవిశ్వాసులకు మాత్రమే ప్రకటించడం కాదు, సువార్తను విశ్వాసులకు కూడా ప్రకటించాలి. సువార్త అనేది అవిశ్వాసులకు అవసరమే. ఎందుకంటే వాళ్ళు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే వాళ్ళు రక్షించబడతారు. అదే సమయంలో విశ్వాసులమైన మనం కూడా సువార్తను పదే పదే వినవలసిందే. ఎందుకు? మనం పరిశుద్ధంగా జీవించాలని మనం కోరినా కూడా మనకు సువార్త అవసరమే. అందువల్ల రోమాలో ఉన్న మీకు కూడా నా వలనైనంత మట్టుకు సువార్తను ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పాడు. ఇప్పుడు 16, 17 వచనాలు ఉన్నాయి. రోమా పత్రిక యొక్క సారాంశము 16, 17 వచనాల్లోనే కనిపిస్తుంది. విన్నారా ఈ మాట? రోమా పత్రికకు థీసిస్ స్టేట్మెంట్ అంటారు. అంటే ఎందుకు ఈ పత్రిక అంతటినీ కూడా రాయాలనుకున్నాడు, ఈ పత్రిక ద్వారా ఏ సందేశాన్ని చెప్పాలనుకున్నాడు అంటే 16, 17 వచనాల్లో చూస్తే మనకి అర్థమవుతుంది. చూడండి, 16వ వచనంలో ఏమన్నాడు? అక్కడ యాలే అనగానే మాట ఉంటుంది మన తెలుగులో, దాన్ని రాయలేదు, కానీ మనం దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ మీరు ఒకవేళ మీ దగ్గర పెన్లో పెన్సిల్లో ఉంటే వాటిని రాసుకోండి. యాలే అనగా సువార్తను గూర్చి నేను సిగ్గుపడేవాడిని గాను, యాలే అనగా నమ్మే ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సో ఆ యాలే అనగా అనేదాన్ని మనం కారణంగా చూడాలి. ఓకే, ఇప్పుడు నేను సిగ్గుపడేవాడిని కాను అంటున్నాడు. ఏ విషయంలో సిగ్గుపడేవాడిని కాను అంటున్నాడు? సువార్తను గూర్చి నేను సిగ్గుపడేవాడిని కాను అంటున్నాడు. సాధారణంగా మనుషులు ఎప్పుడు సిగ్గుపడతారు? మన అంచనాలు తల్లక్రిందులు అయినప్పుడు మనం సిగ్గుపడతాం కదా. ఇప్పుడు ఎవరైనా పిల్లలు వాళ్ళ
తల్లి గురించి, మా అమ్మ బిర్యానీ చాలా రుచిగా చేస్తుంది, మా అమ్మ చేసిన బిర్యానీ కనుక మీరు తింటే అసలు మీరు ఒక గొప్ప రెస్టారెంట్కి వెళ్ళి తిన్న ఫీలింగ్ కలుగుతుంది అని చాలా గొప్పగా చెప్పారనుకోండి. ఒకనొక రోజున ఫ్రెండ్స్ అందరూ ఇంటికి వచ్చారు, అమ్మ బిర్యానీ చేసింది, అయితే అందులో ఉప్పు ఎక్కువైంది, కారం ఎక్కువైంది, మసాలా తక్కువైంది, అసలు బాగాలేదు. అప్పుడు ఏమవుద్ది? సిగ్గుపడతాం. ఏమని చెప్పా? అమ్మ చేతి వంట చాలా అద్భుతంగా ఉంటుంది అని మన ఫ్రెండ్స్ దగ్గర చెప్పాము, కానీ తీరా ఇంటికి వచ్చి చూస్తే అన్నీ ఎక్కువే, ఉప్పు కారం మసాలా అన్నీ ఎక్కువే, అసలు తినడానికి పనికి రాకుండా పోయింది. అప్పుడు స్నేహితుల ముందు మనం సిగ్గుపడతాం. సాధారణంగా తల్లిదండ్రులు బిడ్డల గురించి కూడా సాధారణంగా గొప్పలు చెప్పుకోవడానికి మనం ఇష్టపడతాం, ఎందుకంటే మన బిడ్డలను ప్రేమిస్తాం. వాళ్ళు చేసిన చిన్న మంచి పనిని కూడా చాలా పెద్దదిగా మనం చూస్తూ అందరి ముందు చెప్పుకుంటాం కదా. ఉదాహరణకి మన పిల్లల సామర్థ్యం గురించి మనం వేరే వాళ్ళకి చాలా గొప్పగా చెప్తాం. మా అమ్మాయి చాలా బాగా పాడుతుంది, లేదా మా అబ్బాయి చాలా బాగా చదువుతాడు అని అందరి ముందు మనం చాలా గొప్పగా చెప్పాం. తీరా పాట పాడడానికి నిలబడిన తర్వాత వణికిపోయి చెమటలు పట్టేసి మధ్యలోనే ఆపేసి దిగిపోయింది అనుకోండి, అందరికి ఏమని చెప్పాము? చాలా బాగా పాడుతుంది అని చెప్పాము, కానీ అందరి ముందు వణికిపోయి పాట మధ్యలోనే ఆపేసి దిగిపోతే సిగ్గుపడతాం. బాగా చదువుతాడు అని చెప్పామనుకోండి, బాగా చదువుతాడు, క్లాస్ ఫస్ట్ అని చెప్పి అన్నాం, కానీ తీరా రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిపోయాడు అనే వార్త మనం తెలుసుకున్నాం అనుకోండి, అప్పుడు కనీసం బయటికి వెళ్ళడానికి కూడా మనం ధైర్యం చేయలేము. సో మనం సిగ్గుపడతాం. ఎప్పుడు? మన అంచనాలు తారుమారైనప్పుడు మనం సిగ్గుపడతాం. ఎవరి సామర్థ్యాన్నైనా మనం నమ్మి వాళ్ళ మీద ఆధారపడిన తర్వాత వాళ్ళు ఆ సామర్థ్యాన్ని కనపరచకుండా బలహీనతను కనపరిచారనుకోండి, అప్పుడు మనం సిగ్గుపడతాం. పౌలు ఏమంటున్నాడంటే, నేను సువార్త గురించి సిగ్గుపడను అన్నాడు. ఎందుకు? సువార్తకు సామర్థ్యం ఉంది, సువార్తకు శక్తి ఉంది, అందుకని ఆ శక్తిని నేను నమ్ముతున్నాను, నేను సిగ్గుపడను. సువార్తకు ఏ శక్తి ఉందట? 16వ వచనం చూడండి. సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడిని కాను, ఎందుకంటే నమ్మే ప్రతి వాడికి కూడా అది దేవుని శక్తిగా ఉంది అన్నాడు. సువార్తలో నిక్షిప్తమై ఉన్నది దేవుని శక్తి. పౌలు ఇదిగో ఈ సువార్తను నేను నమ్ముతున్నాను, ఎందుకంటే ఆ సువార్తలో దేవుడు తన సొంత శక్తిని నిక్షిప్తం చేశాడు, అందువల్ల సువార్త విషయంలో నేను సిగ్గుపడ్డా అంటున్నాడు. దేవుని శక్తి గురించి ఆలోచించండి. బైబిల్లో ఉన్న మొట్టమొదటి పేజీని మీరు చదివి దానిని నమ్మితే, అసలు ఏం జరిగింది అనే దానిని మీరు ఊహిస్తే, ఖచ్చితంగా దేవుని శక్తి గురించి మీరు ఆశ్చర్యానికి గురవుతారు. ఎందుకంటే శూన్యంలో నుంచి దేవుడు సృష్టిని చేశాడు. ఒకప్పుడు ఏదీ లేదు, ఖాళీ స్థలం లేదు, సూర్యచంద్ర నక్షత్రాలు లేరు, భూమి లేదు, వృక్షాలు లేదు, జీవకోటి ఏదీ లేదు, కేవలం దేవుడు మాత్రమే ఉన్నాడు. దేవుడు మొట్టమొదటిగా పెద్ద స్థలాన్ని సృష్టించాడు. ఆ స్థలంలో దేవుడు తన సృష్టిని ఒక్కొక్క దాన్ని నింపడం స్టార్ట్ చేశాడు. కేవలం 6 రోజుల్లో దేవుడు తన సృష్టి కార్యాన్ని ముగించాడు. ఆయన కొన్ని వేల సంవత్సరాల క్రితం చేసిన ఆ సృష్టిని మనుషులమైన మనం ఎప్పటికీ కూడా అధ్యయనం చేస్తూనే ఉన్నాం. ఇప్పటికీ కూడా ఖగోళ శాస్త్రజ్ఞులు ఈ అంతరిక్షంలో ఉండే కొత్త కొత్త నక్షత్రాలను గ్రహాలను కనిపెడుతూనే ఉన్నారు. భూమి మీద కొత్త కొత్త జీవరాశులను ఇప్పటికి ఇంకా కూడా జీవశాస్త్రజ్ఞులు కనిపెడుతూనే ఉన్నారు. ఇంకా కొత్త కొత్త స్పీసీస్ కనబడుతూనే ఉన్నాయి. దేవుని యొక్క సృష్టిని మనం గమనిస్తే ఆయన ఎంత బేకరుడు అనే సంగతి అర్థమవుతుంది. ఇప్పుడు ఆ సృష్టిని చేయడానికి దేవుడు తన శక్తిని ఉపయోగించాడు. ఇప్పుడు నూతన సృష్టిని చేయడానికి కూడా దేవుడు తన శక్తిని ఉపయోగిస్తున్నాడు.
నూతన సృష్టి చేయడం అంటే ఏంటి అంటే ఎవరైనా యేసుక్రీస్తునందు ఉంటే వాడు నూతన సృష్టి అన్నాడు. అంటే ప్రజలను రక్షించడం, వాళ్ళను సంఘం అనే శరీరంలో అవయవాలుగా చేర్చడానికి దేవుడు తన సువార్తను నియమించి ఆ సువార్తలో తన శక్తిని పెట్టి ఆ శక్తి ద్వారా అవిశ్వాసులైన వాళ్ళను రక్షించుకుంటున్నాడు. కాబట్టి ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు సృష్టిని చేసినప్పుడు ఎవ్వరూ లేరు, ఆ త్రియేక దేవుడు తప్ప, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు తప్ప ఎవ్వరూ లేరు. చివరికి దానిని మోషేకు తెలియచేశాడు కాబట్టి మోషే దాన్ని స్పష్టంగా రాయగలిగాడు తప్ప, లేదంటే ఊహించి రాసుకోవడమే జరిగేది. అయితే ఇప్పుడు నూతన సృష్టిని దేవుడు చేస్తుండగా మాత్రం మనం చూడడానికి అవకాశం ఉంది. ఏంటి నూతన సృష్టి? ఇందాకే చెప్పుకున్నాం. ఒక అవిశ్వాసికి మనం సువార్తను ప్రకటించినప్పుడు ఆ సువార్త ద్వారా దేవుడు అతని హృదయంలో, ఆ వ్యక్తి హృదయంలో నూతన జీవాన్ని పుట్టించినప్పుడు అక్కడ నూతన సృష్టి ఆరంభమవుతుంది అన్నమాట. ఇది ఆత్మ సంబంధమైన సృష్టి. మనం భౌతికమైన సృష్టిని ఆదికాండం 1వ అధ్యాయంలో చూస్తున్నాం. సువార్త ప్రకటించినప్పుడు దేవుడు కలిగించేటటువంటి సృష్టి ఇది ఆత్మ సంబంధమైన. నేను సువార్త విషయంలో సిగ్గుపడను అని పౌలు చెప్పడానికి కారణం ఏంటి? ఎందుకు నేను సిగ్గుపడనంటే ఆ సువార్త ప్రకటించినప్పుడు దేవుడు తన శక్తిని విడుదల చేస్తాడు. దేవుడు తన శక్తిని రిలీజ్ చేసేది, విడుదల చేసేది, ఉపయోగించేది సువార్తను ప్రకటించినప్పుడు. సువార్త ప్రకటించకుండా మనుషులు రక్షించబడరు. చాలా మంది అపోహలో ఉండే విషయం ఏంటంటే అద్భుత కార్యాలు గనక చేస్తే చాలా మంది రక్షించబడతారు అనే అపోహలో జనం ఉంటారు. అందుకని సువార్త సభలు అని పెడితే ఎవరో రారు అని చెప్పి సువార్త స్వస్థత సభలు అని పెడతారు. స్వస్థతలు చేస్తే, అద్భుతాలు చేస్తే వాటిని చూసి ప్రజలు యేసు వైపుకి మళ్ళుకుంటారు అనే అపోహలో జనం ఉన్నారు. కానీ మనకు తెలుసు ప్రభు అయిన యేసుక్రీస్తు చేసిన అద్భుతాలు, సూచనలు భూమి మీద ఏ మనిషి ఎన్నడూ చేయలేదు అని. అన్ని అద్భుతాలను చూసిన వాళ్ళు మారు మనసు పొందారా? ఆయన యందు విశ్వాసం ఉంచారా? లేదు. ఆయన మరణించి తిరిగి లేచి ఆరోహణుడై వెళ్ళే సమయానికి కేవలం యెరూషలేములో 120 మంది విశ్వాసులు సమకూడి వాళ్ళు ప్రార్థనలు చేసుకున్నారు. అంత తక్కువ మంది ఉన్నారు. అద్భుతాలు, స్వస్థత కార్యాలు రక్షించవు మనిషిని. మనిషిని రక్షించేది ఏంటి? సువార్తే రక్షిస్తుంది. సువార్తే అన్నప్పుడు నా ఉద్దేశం గత వారాల్లో నేను స్పష్టం చేశాను. యేసుక్రీస్తు దైవ మానవ స్వభావాలు, యేసుక్రీస్తు యొక్క జీవిత మరణ పునరుత్థానాలే సువార్త. అర్థమవుతుంది కదా? ఆయన దైవత్వం, ఆయన మానవత్వం, ఈ రెండింటినీ అంగీకరించాలి. ఆయన పరిశుద్ధమైన జీవితాన్ని, ఆయన శిలువ మరణాన్ని, ఆయన పునరుత్థానాన్ని కూడా మనం నమ్మాలి. ఆయనను మన జీవితానికి యజమాని, ప్రభువు అని మనం అందరి ముందు ఒప్పుకోవాలి. హృదయంలో ఆయన మరణించి తిరిగి లేచాడు, మన పాపాల నిమిత్తమే ప్రాయశ్చిత్తంగా మరణించి ఆయన తిరిగి లేచాడని హృదయంలో నమ్మాలి. చూడండి, ఇది రెండు చేయాలి. హృదయంలో నమ్మాలి, నోటితో ఒప్పుకోవాలి. నోటితో ఒప్పుకోవడం అనేది ఇప్పుడైతే ఏదో ఆచారంగా చేస్తున్నారు. కానీ కొత్త నిబంధన కాలంలో మొదటి 3 శతాబ్దాలలో ఎవరైనా యేసుని మాకు యజమాని, మాకు రాజు అని చెప్పుకోవడం చాలా ప్రాణాంతకమైంది. ఎందుకంటే రోమ్ పరిపాలన చేస్తుంది. రోమ్ చక్రవర్తినే రోమా సామ్రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవునిగా పరిగణించేవారు, దేవునిగా పూజించేవారు. అలాంటి సందర్భంలో మాకు కైసరు చక్రవర్తి కాదు, మాకు కైసరు దేవుడు కాదు, క్రీస్తే దేవుడు అని చెప్పుకోవడం చాలా ప్రమాదం. మొదటి 3 శతాబ్దాల్లో క్రైస్తవులను రోమా సామ్రాజ్యపు అధికారులు వెంటాడి చంపారు. ఆ రోజుల్లో యేసును నాకు దేవుడు అని బహిరంగంగా ఒప్పుకోవడం
చాలా ప్రమాదంగా పరిణమించింది. అందుకని బహుశా రాసి ఉంటాడు, హృదయంలో మీరు నమ్మితే సరిపోదు, ఏం చేయాలి, అది నోటితో ఒప్పుకోవాలి అని చెప్పాడు. ఈ సువార్త ఏం చేస్తుంది అంటే రక్షిస్తుంది అన్నాడు. మరొకసారి 16 వచనం చూద్దాం. సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడిని కాను, ఏల అనగా నమ్మే ప్రతివానికి, మొదట గ్రీసు దేశస్థునికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేసే విషయంలో అది దేవుని శక్తిగా ఉంది. రక్షణ కలుగు చేస్తుంది సువార్త. సువార్త ఏం చేస్తుంది చెప్పండి? అది రక్షణ కలుగు చేస్తుంది. రక్షణ అని అనగానే దేని నుంచి రక్షణ అనేది ఆలోచించాం. యేసు ప్రభువు రక్షించడానికి వచ్చాడు. దేని నుంచి రక్షించడానికి వచ్చాడు అంటే పాపం మూలంగా దేవుని ఉగ్రత రాబోతుంది. మానవాళి పైకి మహాప్రళయం మాదిరిగా దేవుని ఉగ్రత దిగిరాబోతుంది. ఒకప్పుడు దేవుని ఉగ్రతగా నోవహు కాలంలో జల ప్రళయం వచ్చింది. భూమి మీద ఉన్న 8 మంది మనుషులను తప్ప మిగిలిన మనుషులందరినీ కూడా దేవుడు ఆ జల ప్రళయం ద్వారా నాశనం చేశాడు. ఒకప్పుడు దేవుని ఉగ్రతగా సొదొమ గొమొర్రాల పైకి అగ్ని గంధకాలను దేవుడు కురిపించాడు. లోతు, అతనితో పాటు బయటకు వచ్చిన 3, అఫ్కోర్స్ మళ్ళీ లోతు భార్య వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది అనుకోండి. చివరికి కాపాడబడింది కేవలం 3 మిగిలిన ఆ పట్టణస్థులందరూ కూడా ఆకాశం నుంచి దేవుడు కురిపించినటువంటి అగ్ని గంధకాల్లో నాశనం అయిపోయారు. దేవుని ఉగ్రత మానవాళి పైకి మహాప్రళయం లాగా రాబోతోంది. ఎందుకు వస్తుంది? మనుషులు చేసిన పాపాన్ని బట్టి. దేవుడు తన కుమారుణ్ణి లోకానికి ఎందుకు పంపించాడో తెలుసా? తన ఉగ్రత నుంచి నిన్ను తప్పించడానికి దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు. ఒక భక్తుడు చాలా మంచిగా అర్థమయ్యేలాగా ఒక చిన్న మాటలోనే దీన్ని వ్యక్తపరిచాడు. దేవుడు తన ఉగ్రత నుంచి నిన్ను రక్షించడం కోసం తన కుమారుణ్ణి పంపించాడు, అది కూడా తన మహిమ కోసమే పంపించాడు అన్నాడు. God is saving us from himself by his son for his glory. తన ఉగ్రత నుంచి తన కుమారుని ద్వారా తన మహిమ నిమిత్తమే దేవుడు రక్షించుకుంటున్నాడు. నీకు రక్షణ అవసరమైంది నీ పాపం మూలంగా వచ్చే దేవుని ఉగ్రత నుంచి. అంటే నువ్వు తప్పించుకోవాల్సింది ముఖ్యంగా దేవుడి నుంచే. దేవుడి నుంచి నువ్వు తప్పించుకోవాలంటే దేవుడితో సమానమైన శక్తి ఉంటే తప్ప నువ్వు తప్పించుకోవడానికి అవకాశం లేదు. కొన్ని సందర్భాల్లో పోలీసులు దొంగల్ని తరుముతారు, కానీ తనను తరుముతున్న పోలీసుడి కంటే కూడా పారిపోతున్న దొంగ బలవంతుడు, బాగా వేగంగా పరిగెట్టగలడు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? ఆ నేరస్తుడు, ఆ దొంగ తప్పించుకుని పోతాడు. కానీ ఆ నేరస్తుడి కంటే పోలీసే మంచి అథ్లెట్ అనుకోండి, అప్పుడు తప్పనిసరిగా ఆ నేరస్తుడు, ఆ దొంగ దొరికిపోతాడు. నువ్వు దేవుడి నుంచి తప్పించుకోవాలి. దేవుడి నుంచి నువ్వు తప్పించుకుని నువ్వు క్షేమంగా ఉండాలంటే నువ్వు దేవుడితో సమానమైన శక్తి ఉంటేనే తప్పించుకోగలుగుతావు. లేదంటే నువ్వు చాలా సునాయాసంగా దొరికిపోతావు. కానీ మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే దేవుడు సర్వాన్ని తన మహత్తు గల మాట చేత సృష్టించినటువంటి సర్వశక్తిమంతుడు. ఆయన నుంచి మనం ఎలా తప్పించుకుంటాం? సాధ్యమవదు. అందుకని తనతో సమానమైన శక్తి కలిగినటువంటి తన కుమారుని లోకానికి పంపించాడు. తండ్రితో శక్తి విషయంలో కుమారుడు సమానుడు. అందువల్ల ఇప్పుడు దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోవాలంటే దేవుని కుమారుని ద్వారానే నేను తప్పించుకోగలుగుతావు. యేసుక్రీస్తు దైవ మానవ స్వభావాలు, జీవిత మరణ పునరుత్థానాలు, వీటిని నమ్మడం ద్వారా నువ్వు నేను
రాబోయే దేవుని ఉగ్రత నుంచి మనం తప్పించుకోగలుగుతాము. కాబట్టి సువార్త గురించి నేను సిగ్గుపడను, ఎందుకంటే అది రక్షణ కలుగ చేయడానికి దేవుని శక్తి. రక్షణ అంటే దేని నుంచి రక్షణ? దేవుని ఉగ్రత నుంచి రక్షణ. పాపాన్ని దేవుడు యుగ యుగాలు అసహించుకుంటాడో, కాబట్టి నరకంలో పడినటువంటి వ్యక్తిని యుగ యుగాలు కూడా ఆయన బాధిస్తాడు. మనం అనుకో ఈరోజు మన పిల్లలు చేసిన తప్పుని ఈరోజు కోపపడతాం, కానీ 2-3 రోజుల తర్వాత మర్చిపోయి మళ్ళీ యథావిధిగా మనం కొనసాగిపోతాం. దేవుని పరిశుద్ధమైనటువంటి స్వభావం పాపం చేసినటువంటి వ్యక్తిని, ఆ పాపాన్ని కూడా యుగ యుగాలు కూడా అసహించుకునేలా చేస్తుంది. కాబట్టి యుగ యుగాలు కూడా ఆ వ్యక్తికి నరకంలో శిక్షను విధిస్తాడు. అయితే ఆ ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి నీకు సువార్త అనేది సహాయపడుతుంది. అది రక్షణ కలుగు చేయడానికి దేవుడి శక్తి. సో రక్షణ దేని నుంచి చెప్పండి? రక్షణ దేని నుంచి? దేవుని ఉగ్రత నుంచి. అయితే రక్షణ ద్వారా కలిగే మేలు కూడా ఉంది. ఉగ్రత నుంచి అంటే ప్రమాదం నుంచి తప్పించుకోవడం మాత్రమే కాదు, రక్షణ వల్ల కలిగే మేలు కూడా ఉంది. ఏమిటి ఆ మేలు అంటే, దేవుడు తన మహిమను మనతో పాటు పంచుకుంటా ఉన్నాడు. ఏదైనా వనంలో ప్రతి రోజు కూడా సాయంత్రం వేళలో దేవుడు ఏదైనా వనంలోకి వచ్చి ఆదాము అవ్వలతో కలిసి నడిచేవాడు. కానీ పాపం ద్వారా ఏం జరిగింది? వాళ్ళు ఏదైనా నుంచి వెళ్ళగొట్టబడ్డారు, దేవుని సహవాసానికి దూరం అయిపోయారు. అందువల్ల రక్షణ ద్వారా మరలా ఏం జరుగుతుందో తెలుసా? దేవునితో మనిషి కోల్పోయినటువంటి ఆ సహవాస బంధం మరి తిరిగి ఏర్పడుతుంది. దేవుడు తన బిడ్డలతో కలిసి జీవించడం అనేది పాపం వల్ల దూరం అయిపోయింది కదా. మరలా రక్షణ ద్వారా ఏం జరుగుతుంది? పరలోకంలో ఏం జరుగుతుందంటే, దేవుడు తన నివాసాన్ని మన మధ్యలో వేసుకుని ఆయన మనతోనే జీవిస్తాడు. ఆయనను చూస్తూ యుగ యుగాలు మనం జీవిస్తాం. కాబట్టి రక్షణ అనేది 2 కోణాల్లో మనం చూడాలి. రక్షణ ఏం చేస్తుంది? దేవుని ఉగ్రత నుంచి తప్పిస్తుంది. దానికి మరొక కోణం ఏంటి అంటే, దేవుణ్ణి యుగ యుగాలు కూడా మనం ఆస్వాదించేలాగా చేస్తుంది. అందువల్ల రక్షణ అనేది ఒక నాణ్యం లాంటిది, ఒక 5 రూపాయల నాణ్యం లాంటిది అన్నట్టు మనం చూస్తే, ఆ 5 రూపాయల నాణ్యానికి బొమ్మ బొరుసు ఉన్నట్లుగా ఈ రక్షణ అనే నాణ్యానికి ఒకవైపున దేవుని ఉగ్రత నుంచి అది మనల్ని కాపాడేదైతే, మరొక వైపున దేవుని మహిమను ఆస్వాదించేందుకు అది మనకి దారి చూపిస్తుంది. కాబట్టి రక్షణ అనేది దేవుని ఉగ్రత నుంచి కాపాడేదిగా, దేవునితో యుగ యుగాలు ఆనందించేదిగా మనకు అవకాశం ఇచ్చే ఒక మార్గం. ఓకే, అంతే తప్ప సువార్త ద్వారా మీకు మేలు కలుగుతుంది అని అంటే, దేవుడు ఈ లోకానికి తన కుమారుడిని పంపించింది మిమ్మల్ని ధనవంతులుగా చేద్దామని కాదు. మీరు టీవీల్లో కొద్దిమంది వ్యక్తులను, వాళ్ళ పరిచర్యలను కనుక మీరు చూస్తే, ఎప్పుడు కూడా వాళ్ళు చెప్పే సందేశం ఒకటే: మీరు యేసు ప్రభువుని నమ్మండి, దేవుడు మీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ఇక అప్పులు ఉండవు, అనారోగ్యాలు ఉండవు, కుటుంబంలో అశాంతి ఉండదు. ఈ విధమైనటువంటి అబద్ధ వాగ్దానాలు చేస్తున్నారు. ప్రజలకు ఏం కావాలి? సులభంగా ధనవంతులు అయిపోవాలి, సులభంగా రోగాలు తగ్గిపోవాలి, ఎలాంటి కష్టము లేకుండానే కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం అయిపోవాలి. అందుకని అమాయకులుగా వీళ్ళు ఆ కసాయి కాపర్ల దగ్గరికి వెళ్తూ ఉంటే వాళ్ళు మభ్యపెట్టి జనాల దగ్గర దండుకుంటున్నారు. వాళ్ళ వ్యాపారాలు విస్తరింపు చేసుకోవడం కోసం సత్యాన్ని మరుగు చేస్తున్నారు. సువార్త అనేది మనిషిని పేదరికం నుంచి రక్షించడానికి కాదు ఉన్నది. అయితే సువార్తను నమ్ముకోవడం వల్ల, నీ హృదయంలో విశ్వాసం రావడం వల్ల నువ్వు క్రమశిక్షణతో పనిచేస్తావు. కాబట్టి క్రమక్రమంగా నీ పేదరికాన్ని దేవుడు తొలగించి నిన్ను సమృద్ధిలోకి దేవుడు తీసుకురాగలడు. కానీ దేవుడి యొక్క ప్రాథమికమైన ఉద్దేశం నిన్ను పేదరికం నుంచి రక్షించాలని కాదు, నిన్ను అనారోగ్యం నుంచి రక్షించాలని కాదు.
నీ కుటుంబంలో ఉన్నటువంటి శాంతి అంతా కూడా ఈ సువార్త ద్వారా వస్తుంది అనేది కాదు ప్రభు చెబుతున్నది. కానీ ఇవన్నిటిలోనూ కూడా దేవుడు మార్పు తీసుకురాగలడు. నువ్వు సువార్తను నమ్మడం వల్ల, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్ల దేవుడు నీ హృదయంలో పెట్టే శాంతి మూలంగా ఈ లోకంలో కొన్ని అనారోగ్యాలను తప్పించుకోగలుగుతావు దేవుడి మీద భారం వేసి. అలాగే దేవుడు నీ ఆలోచనని మెరుగుపరచడం వల్ల నువ్వు తెలివిగా, జ్ఞానంగా ఆలోచిస్తావు కాబట్టి అది నీ భౌతికమైన జీవితాన్ని కూడా కొంతవరకు అది మెరుగు చేస్తుంది. కానీ ప్రాథమికమైన ఉద్దేశం అయితే నిన్ను ధనవంతురాలుగా చేయడం కాదు, నిన్ను ఆరోగ్యవంతురాలుగా చేయడం కాదు, నీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నిటినీ కూడా వెంటనే యేసుక్రీస్తు దగ్గరికి వస్తే నీకు రాత్రికే పరిష్కారం అయిపోద్ది అని కాదు. సువార్త యొక్క ముఖ్య ఉద్దేశం రక్షణ కలుగు చేయడం. దేని నుంచి రక్షణ? దేవుని ఉగ్రత నుంచి రక్షణ. దేనికోసం రక్షణ? దేవునితో కలిసి సహవాసం చేసేందుకు రక్షణ. సువార్తలో దేవుని శక్తి ఉంది. అయితే ఈ శక్తి అందరికీ పనిచేస్తుందా? ఆ వచనాన్ని చూడండి. సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడిని కాను, ఏలయనగా నమ్మే ప్రతి వానికి రక్షణ కలుగజేయడానికి దేవుని శక్తి. దేవుని శక్తే, కానీ అది ఆ శక్తిని ఎవరిలో అది విడుదల చేస్తుంది, ఎవరిలో ఆ శక్తిని ప్రదర్శిస్తుంది? నమ్మేవాడిలో అది దేవుని శక్తిని ప్రదర్శిస్తుంది. నమ్మకపోతే దేవుని సువార్త దేవుని శక్తిగా అది తన ప్రభావాన్ని కలిగించు. నమ్మేవానిలోనే దేవుని శక్తిని అది ప్రదర్శిస్తుంది. ఇప్పుడు మీరు ప్రతిరోజు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటున్నారు, కానీ మీకు అరుగుదల లోపం ఉందనుకోండి. ఎంత ఆరోగ్యకరమైన ఆహారం తిన్నప్పటికీ కూడా అది మీకు ఆరోగ్యాన్ని కలగజేయదు. ఎందుకు? ఆరోగ్యకరమైన ఆహారం తింటే సరిపోదు, అది అరగాలి, అది మన శరీర భాగాలకి తన శక్తిని పంపించాలి. అందువల్ల ఆహారం తినడం, ఆరోగ్యకరమైన ఆహారం తినడం ముఖ్యమే, అది అరిగి తన శక్తిని విడుదల చేసి శరీర భాగాలకు శక్తిని ఇవ్వడం కూడా ముఖ్యమే. సువార్తను ప్రకటించడం ముఖ్యమే. సువార్తలో దేవుని శక్తి ఉంది అనేది సత్యమే. అయితే నమ్మే వారికి మాత్రమే అది దేవుని శక్తిగా పనిచేస్తుంది. నమ్మితే ఎలాంటి వాళ్ళలోనైనా మార్పు వస్తుంది. యేసుక్రీస్తును నమ్మారు ఉగ్రవాదులు సైతం తమ జీవితాలను మార్చుకున్నారు. యేసుక్రీస్తును నమ్మారు తాగుబోతులు తమ జీవితాలను మార్చుకున్నారు. యేసుక్రీస్తును నమ్మారు రాహాబు లాంటి వేశ్యలు తమ వేశ్యావృత్తిని విడిచిపెట్టి నీతిగా జీవించడం నేర్చుకున్నారు. యేసుక్రీస్తును నమ్మారు హంతకులు కూడా దేవుని వైపు తిరిగి దేవుని బిడ్డలుగా జీవించారు. దొంగలు మారారు, జగడగొండ్లు మారారు, దేవుణ్ణి ప్రశ్నించే వాళ్ళు మారిపోయారు. ఎందుకు? వాళ్ళు నమ్మారు కాబట్టి దేవుడు సువార్త ద్వారా తన శక్తిని వాళ్ళలో విడుదలయ్యేలాగా చేశాడు. అందువల్ల సువార్త అందరిలోనూ అన్ని చోట్ల పనిచేయదు, నమ్మే వారిలోనే పనిచేస్తుంది. అందువల్ల నమ్మే ప్రతి వాడికి అన్నాడు. ఇప్పుడు నువ్వు గనక సువార్తను నమ్మితే నువ్వు ఏ నేపథ్యం నుంచి వచ్చినా సరే పర్వాలా. అందుకని ఏమన్నాడు? మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా అది రక్షణ కలుగజేయడానికి దేవుని శక్తి. అంటే నువ్వు ఏ దేశానికి చెందిన వాడివైనా నువ్వు సువార్తను నమ్మితే దేవుడు తన శక్తిని నీలో విడుదల చేస్తాడు. నువ్వు ఏ దేశానికి చెందినవాడివై. అంతేకాదు, నువ్వు ఆరంభంలో ఎలాంటి మతానికి చెందినవాడివైనా సరే సువార్తను నమ్మితే చాలు నువ్వు రక్షించబడతావు. నీ కులం ఏదైనా సరే, నీ ఆర్థిక స్థితిగతులు ఏవైనా సరే, నీ విద్యార్హతలు ఏవైనా సరే, నువ్వు నమ్మావంటే చాలు దేవుడు తన సువార్త శక్తిని నీలో కనిపించేలాగా చేస్తాడు. చాలామంది ఏమంటారు తెలుసా?
మారిన తర్వాత వస్తాంలే అంట. కొద్దిమందితోనే మాట్లాడితే, నేను చర్చికి రాలేకపోతాను అయ్యగారు, ఎందుకంటే కొంచెం మందు వేసే అలవాటు ఉంది, సిగరెట్ కాల్చే అలవాటు ఉంది, అందుకని నేను రాలేకపోతున్నాను, అవి మానేసిన తర్వాత వద్దాం అనుకుంటున్నాను అంట. నువ్వు అంతా మారిన తర్వాత నువ్వు రావాలంటే నువ్వు ఎప్పటికీ మారు. కానీ నువ్వు వచ్చి సువార్తను నమ్ము, ఎలాంటి పాపపు అలవాటు నుంచి అయినా కూడా దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఒక సేవకుడు ఒక యవ్వనస్తుల హాస్టల్కి వెళ్ళి సువార్తను చెప్తున్నాడంట ఒక అబ్బాయికి. అయితే ఆ అబ్బాయి పాస్టర్ గారు చెప్పే మాట వినకుండా, ఇదిగో యోనా అనే చేప మింగిన తర్వాత కూడా 3 రోజులు యోనా చేప కడుపులో ఉన్నా కూడా ఎలా బ్రతికాడు, నాకు ఏదైనా రుజువులు ఉంటే చూపించండి, రుజువులు చూపించండి, అప్పుడు నమ్ముతాను అన్నాడు. పాస్టర్ గారు, యోనా గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం, ముందు నీకు క్రీస్తు గురించి చెప్పనివ్వు అని చెప్పి క్రీస్తు సువార్తను ప్రకటించిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు అతని హృదయంలో రక్షణ కార్యం జరిగించాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఆ పాస్టర్ గారు ఆ అబ్బాయి దగ్గరికి వచ్చి, ఇప్పటికీ కూడా నువ్వు యోనా గురించి తెలుసుకోవాలనుకుంటున్నావా అని అంటే, లేదు, ఇప్పుడు మీరు దాన్ని నాకు చెప్పాల్సిన అవసరం లేదు, యోనాను చేప మింగింది, యోనా చేప కడుపులో 3 రోజులు ఉన్నాడు, అయినా బ్రతికే ఉన్నాడు అని బైబిల్ చెప్పింది అని అంటే నేను దాన్ని నమ్ముతున్నాను అన్నాడు. ఒకప్పుడు రుజువులు కావాలి అన్నాడు, కానీ నమ్మిన తర్వాత నో, దేవుడు అది చెప్పాడా, ఇక నాకు రుజువులు అవసరం లేదు అన్నాడు. ఆ అవిశ్వాసం నుంచి విశ్వాసం వైపుకి తీసుకురాగలిగింది ఏంటి? సువార్తలోని దేవుని శక్తి. ఈ సువార్త విషయంలో పౌలు అంటున్నాడు, నేను సిగ్గుపడేవాడిని కాను అంటున్నాడు. ఎందుకంటే నమ్మితే ఆమె వేసైనా రాహాబులా మారిపోతాడు, ఉగ్రవాదైనా మారిపోతారు, దొంగలైనా హంతకులైనా మారిపోతారు, మతనిష్ట కలిగిన వాళ్ళైనా ఆ మతాచారాలన్నీ కూడా వదిలేసి క్రీస్తు దగ్గరకు వచ్చేస్తారు. సో ఇప్పుడు మన బాధ్యత ఏంటో తెలుసా? పౌలు ఏ విధంగా అయితే సువార్త విషయంలో నేను సిగ్గుపడేవాడిని కాను, ఎందుకంటే దేవుని శక్తి అని అన్నాడో, ఆ సువార్తను నువ్వు కూడా అదే విధంగా నమ్మాలి. ఆ సువార్త విషయంలో నువ్వు నేను కూడా సిగ్గుపడకూడదు. సువార్తను మనం నమ్మినప్పుడు, దాన్ని ప్రకటిస్తున్నప్పుడు వేరే వాళ్ళ మనల్ని అవమానాలు పాలు చేస్తారు. పౌలు అలా కొరడా దెబ్బలు తిన్నాడు 5 సార్లు, 3 సార్లు బెత్తాలతో కొట్టబడ్డాడు, 1 సారి రాళ్లతో కొట్టబడ్డాడు, సముద్రంలోనూ ఎడారుల్లోనూ ఈ ప్రయాణాల్లోనూ దొంగల వల్ల బాధలోనూ ఎన్నో శ్రమలు అనుభవించాడు. అయితే సువార్తను ప్రకటించడానికి మాత్రం వెనకడుగు వేయలేదు, దాని గురించి సిగ్గుపడలేదు. సువార్తను నువ్వు నమ్మినప్పుడు, సువార్తను నువ్వు ప్రకటిస్తున్నప్పుడు జనాలు నిన్ను అవమానిస్తారు. అయితే నువ్వు సిగ్గుపడకూడదు, నేను సిగ్గుపడకూడదు. ఎందుకంటే సువార్త అనేది మనం మాటల్లోనే చెప్తాం, మనమేం అద్భుతాల ముందు చెయ్యం, మాటల్లోనే చెప్తాం. సువార్త అంటే బేసిక్గా యేసుక్రీస్తే కదా, ఆ మాటల్లోనే చెప్తాం. ఆ మాటల్లో చెప్పినప్పుడు ఆ మాటలనే తీసుకుని పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తుల హృదయాల్లో మార్పును కలుగు చేస్తాడు. మార్పు మనుషుల మాటల వల్ల రాదు, మార్పు మనుషులు బ్రతిమలాడుకుంటే భయపెడితే రాదు. మార్పు ఎలా వస్తుంది? సువార్తను ప్రకటిస్తే వస్తుంది, ఆ సువార్తను వ్యక్తులు విశ్వసిస్తే వస్తుంది. అందువల్ల పౌలు ఏ విధంగా అయితే సువార్త విషయంలో సిగ్గుపడకుండా దానిని ప్రకటించాడు, మనం కూడా ఆ సువార్తను ప్రకటించే విషయంలో మనం కూడా సిగ్గుపడకుండా ఉండాలి. ఆ సువార్తను నమ్మాలి, ఆ సువార్తలో దేవుని శక్తి నిక్షిప్తమై ఉంది అనే సత్యాన్ని మనం గ్రహించాలి. ఆ సువార్తే దేవుని ఉగ్రత నుంచి మనల్ని తప్పించి దేవుని యొక్క మహిమను ఆస్వాదించేందుకు మనల్ని నడిపిస్తుంది అని మనం నమ్మాలి. సువార్త మనల్ని ధనవంతుల్ని చేయడానికి కాదు అన్నది, సువార్త మనల్ని ఆరోగ్యవంతుల్ని చేయడానికి కాదు అన్నది, సువార్త మనలను అంతకన్నా భయంకరమైనటువంటి దైవోగ్రత నుంచి రక్షించడానికి ఉన్నది. ప్రార్థన చేసుకుందాం.